సాగు చేయడం గమనార్హం. ఈ పూలవనాల నడుమ సినిమాలు సైతం నిర్మాణం జరుగుతాయంటే ఈ వనాలు ఎంత అందంగా ఉంటాయో అర్థమవుతుంది. ఈ నర్సరీల నుండి ఇతర రాష్ట్రాలకు కూడా మొక్కలు ఎగుమతి అవుతుంటాయి. ఈ నర్సరీలకు ప్రభుత్వం ఉచిత కరెంటును ప్రకటించడం నర్సరీల అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుందని నర్సరీ యజమానులు పేర్కొంటున్నారు. 80 ఎకరాలలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవర నర్సరీ నందు 10,000 మొక్కలను ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షిస్తూ కనువిందు చేస్తోంది. అందరినీ అలరిస్తున్న ఈ నర్సరీలకు స్వదేశీ పరిజ్ఞానంతో పాటు విదేశీ వ్యవసాయ పరిజ్ఞానం కూడా అందించగలిగితే ఈ రంగంలో మరింత రాణించగలమని నర్సరీ యజమానులు కోరుతున్నారు. శ్రీ సత్యదేవ నర్సరీ కడియప్లంక. ఇక్కడ నేను టెక్నికల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నానండి. శ్రీ సత్యదేవ నర్సరీలో ఒక్కో సందర్భానికి ఒక్కో రకంగా ఇక్కడ మొక్కలతో వివిధ రకాల ఆకృతులను ఏర్పాటు చేయడం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీకి మాత్రమే చెల్లిందండి. అది జనవరి 1 ఉద్దేశించి ఎక్కడో ప్యారిస్లో ఉండే ఈపుల్ టవర్ను కడియపులంక మొక్కల మధ్యన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని